Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఇప్పటిదాకా దాణాపై చర్చ, ఇకపై బ్రాండ్పై చర్చ. తెలంగాణలో బ్రాండెడ్ బీర్లపై పొలిటికల్ వార్ నడుస్తోంది. బీర్ల అమ్మకానికి పర్మిషన్ దొరికిందన్న సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ప్రకటనపై మరింత వేడి రాజుకుంది. కిక్కెక్కించే స్టఫ్ దొరకడంతో పాటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తెలంగాణలో లిక్కర్ టక్కర్, పాలిటిక్స్ కు కిక్కిస్తున్న కొత్త బ్రాండ్లు, చల్లటి బీర్ పై వాడివేడి రాజకీయం. తాగుడు వ్యసనం కాదు, అలవాటు పడిన ఓ సాంప్రదాయం. ఇది ఓ తెలుగు సినిమాలోని డైలాగ్. విందులు, వినోదాలు, పుట్టినరోజులు, వేడుకలు ఏదైనా సరే మొక్క ఉండాల్సిందే, చుక్క పడాల్సిందే. పార్టీ ఏదైనా సరే చిల్డ్ బీరేసి చిందేరా మావా అంటారు మందుబాబులు. రికార్డులు బద్దలయ్యేలా బాటిల్ మీద బాటిల్ ఎత్తి తెగ లాగించేస్తారు. ఓ చిల్డ్ బీర్ కొడితే ఆ మజానే వేరు. ఇలా అనుకునే వైన్ షాప్ కు వెళ్తే అక్కడ బీర్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో బీర్లు దొరకడం లేదు అనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. చాలా వరకు షాపుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాగుదామంటే ప్రముఖ బ్రాండెడ్ బీర్లు దొరక్క మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. అయితే ఇప్పుడు ఆ కొరతే కొత్త బ్రాండ్లకు వెల్కమ్ చెప్తుందా అంటే ఎస్ అనే చెప్తున్నారు. తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్లు రాబోతున్నాయి అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న చర్చ రాజకీయ దుమారం రేపుతుంది. ఇప్పుడు కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణకు వస్తున్నాయంటూ బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా పెద్ద రచ్చ చేస్తోంది. కొత్త మద్యం పాలసీ, కొత్త బ్రాండ్లతో జనాల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం ఓ క్లారిటీ ఇచ్చారు. కొత్త మద్యం పాలసీ లేదు, నయా బ్రాండ్లు లేవంటూ తేల్చి చెప్పారు. కానీ సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ప్రకటన ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. సోమ్ డిస్టిలరీస్ తెలంగాణలో మద్యం అమ్మకానికి పర్మిషన్ దొరికిందనడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద బీర్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా పేరున్న మధ్యప్రదేశ్ కు చెందిన సోమ్ డిస్టిలరీస్ తెలంగాణలో 4 రకాల బీర్ల సప్లైకి అనుమతి పొందింది. తెలంగాణలో 7 రకాల బీర్ల సప్లైకి దరఖాస్తు చేసుకుంటే ఉడ్పికర్ కి చెందిన 2 రకాల బీర్లు, పవర్ కూల్, బ్లాక్ ఫోర్ట్ బీర్ల సప్లైకి అనుమతి లభించింది. 2 రకాల స్ట్రాంగ్ బీర్లు, 2 రకాల లైట్ బీర్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనల మేరకు సోమ్ డిస్టిలరీస్ కంపెనీ తమ ఉత్పత్తులను తెలంగాణలో సరఫరా చేసేందుకు అనుమతి ఇచ్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు మంత్రి. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పొరేషన్ కు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ ఉత్పత్తుల సరఫరా కోసం సోమ్ డిస్టిలరీస్ కు బెవరేజ్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. సోమ్ డిస్టిలరీస్ కంపెనీకి తెలంగాణలో మద్యం అమ్ముకోమని ఒక పర్మిషన్ ఇచ్చి ఏం తెలియదన్నట్లు మాట్లాడుతుందేంటని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. ఎలాంటి కొత్త మద్యం పాలసీ, ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ఒకవేళ మంత్రికి తెలియకపోతే ముఖ్యమంత్రి డీల్ చేస్తారా అన్నది తేలాలన్నారు క్రిషాంక్. జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు ఆశ్చర్యం ఏంటంటే మంత్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు, అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా, లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ చేసిండా డైరెక్ట్ ఇందులో? సోమ్ డిస్టిలరీస్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు క్రిషాంక్. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ కంపెనీ 20 మంది చావులకు కారణమైందన్నారు. అలాంటి కంపెనీని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. జనాల ప్రాణాలను పనంగా పెట్టి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదన్నారు క్రిషాంక్. మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం చేస్తున్న కంపెనీలు ఎవరు చేపట్టయితే అక్కడ సావులు కూడా అయినాయో, వాళ్ళ మీద రేడ్స్ అయినాయో, అరెస్ట్లు అయినాయో, కేసులు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళను దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జు, వారికి సంబంధాలు ఉన్న కంపెనీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న కంపెనీ నిధులు ఇస్తున్నది కాబట్టి అట్లాంటి కంపెనీని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తీసుకొని వస్తున్నది. ఏపీలోనూ మద్యం బ్రాండ్లు అత్యంత వివాదాస్పదమయ్యాయి. గతంలో ఎన్నడూ వినని చూడని పేర్లతో ఒక కొత్త మద్యం బ్రాండ్లు రావడంతో అక్కడ రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు ఇవే సీన్స్ తెలంగాణలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.